విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. విషవాయువులు పీల్చిన 5గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారికి గాజువాకలోని సింహగిరి హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కెమికల్ పౌడర్ కలుపుతుండగా ప్రమాదం జరిగుండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగే 5గురికి ప్రాణాపాయ స్థితి ఉన్న శ్రవణ్ షిప్పింగ్ యాజమాన్యం స్పందించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాకు తెలియదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి మీరు ఇందాక కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్ లోనే. కెమికల్ అన్నా? అవును, కెమికల్ అన్నా? సూపర్వైజర్ చూపించారు సార్. ఇస్తలేడు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మీ ఆపరేషన్ కదా కాదు, ఆపోజిట్ అంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలు అక్కడ సరౌండింగ్ లో నిల్చున్నారు. నిల్చుగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా హీట్ అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే అంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నిల్చున్నారు అంతే. నిల్చోగా పగిలిందా ఏదైనా? అసలు మీరు అక్కడ లేరు అన్నారు కదా, అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ లీడ్ చేయొచ్చు. అది మనకి లీడ్ పర్మిషన్ ఉందో చేయొచ్చు అని. ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్, బస్తాలు అది వ్యాగన్ దగ్గరలో ఉంటాం, దగ్గరలో ఉంటాం.